సంక్షేమ ఐక్యవేదిక ద్వారా నా పేరు కోట గంగాధర్ ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షుడిని. మాల సంక్షేమ ఐక్యవేదిక ద్వారా మాల మహాసభ, మాల మహానాడు, అలాగే అంబేద్కర్ విభజన సంఘాలు, వివిధ మాల సంఘాలన్నీ కలిసి రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి మాలలు దాదాపుగా 60 లక్షల పైచలుకున్నటువంటి జనాభా ఉద్యోగ రీత్యా కానీ వెనకబడిపోవడము, అలాగే ఈ రీసెంట్గా వర్గీకరణ అని చెప్పేసి అశాస్త్రీయంగా జరగడం వల్ల మా యొక్క మాల జాతి బిడ్డలకు చాలా అన్యాయం జరిగిపోయింది. అలాగే రాష్ట్రంలో అనేకంగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫండ్స్ విషయంలో కూడా ఏమాత్రం డబ్బులు కేటాయించకపోగా దాడులు ఎక్కువైపోయినాయి. కాబట్టి మా మాల జాతి రాజకీయంగా చైతన్యం కావాలని చెప్పేసి, అలాగే మా మీద దాడులు తగ్గాలని చెప్పేసి, దళిత కష్టం కూడా దాడులు తగ్గాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా మేము మాల ఐక్యత చైతన్య ద్వారా మా సమాజాన్ని జాగ్రత్త నుంచి కూడా ఫండ్స్ విషయంలో చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ విషయంలో కూడా చాలా అన్యాయం చేశారు ఈ పాలకులు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పాలకులు మరీ అన్యాయంగా మాకు మాల లాంటి విషయం చేసి ఒక మా భావజాలంతో మాలపైన ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా కుట్రపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మేమంతా ఏకదాటి మీదకి రావాలని చెప్పేసి మా జాతిని జాగ్రత్త చేయడంలో భాగంగా ఈరోజు కర్నూలులో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది.